హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మౌనీస్ వెల్. ఈరోజు నేను మీకోసం పెసరపప్పు చారు తీసుకొచ్చానండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 12 ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 7 to 8 టొమాటోస్ మీ టేస్ట్కి సరిపడా, ఇంకా ఒక కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము కప్కి 2 cups వాటర్ పోసేసి ఉల్లిపాయల పళ్ళనే వేసుకుందాము. ఆనియన్స్ని కట్ చేయొద్దు, సో అట్లా వేస్తే బాగుంటుంది. మంచిగా బాయిల్ అవనిద్దాము. బబుల్స్ వచ్చేసినాయి కదా, ఇటైనా టమాటోస్ ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం సేపు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా మగ్గాలి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ఉడికిన లేదా చూసుకుందాం. ఉడికిపోయిందండి. పెసరపప్పు కూడా మనకి మంచి కుక్ అయిపోయింది. సాఫ్ట్గా చూసారు కదా, ఎంత మంచిగా స్మూతీ లాగా అయిపోయిందో. దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకుని అట్లా కలిపేసుకుని దాని మొత్తాన్ని ఉల్లిపాయలు వేసుకున్న కుక్కర్లో డ్రాప్ చేసేసుకుందాము. కందిపప్పుతో కంపేర్ చేసుకుంటే పెసరపప్పులో మనకి గ్యాస్ అనేది ఉండదండి. పెసరపప్పు మనకి చలువ చేస్తుంది అండ్ బాడీకి కూడా హీట్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మనం పసుపు వేసేసుకుందాము. ఆ తర్వాత 2 tablespoons ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలండి, ఎక్కువైతే అసలు బాగోదు కదా. అండ్ ఇప్పుడు ఒక 2 tablespoons కారం అనేది కూడా చూసుకుని వేసుకో. 2 tablespoons సాంబార్ పౌడర్ అట్లా వేసేసుకుందామండి. చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పేస్ట్ లాగా మొత్తం దాంట్లో వేసేసుకుందాము. సో అప్పుడే మనకి టేస్ట్ అనేది పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు తిరగమూత కోసం ఒక ప్యాన్లో 2 tablespoons ఆయిల్, ఇంకా 1.5 tablespoons నెయ్యి వేసుకుందాము. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము, ఆవాలు వేసుకుందాము. ఇప్పుడైతే మనము జీలకర్ర కూడా వేసేసుకుందాం, కొంచెం ఇంగువ వేసుకుందాము, కరివేపాకు కూడా వేసుకుందాము. సో ఇదంతా తిరగమూత మనం చక్కగా దాంట్లో డ్రాప్ చేసేసుకుందాము. చూసారు కదా, సూపర్ టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. చూస్తూనే ఉంటారా, మరి మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేస్తారా? ఇంకెందుకు లేట్, మౌనీస్ వెల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫర్ మోర్ బ్యూటిఫుల్ రెసిపీస్. థ్యాంక్ యూ.